నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. జిల్లాలో 7వ పౌష్టికాహార పక్షోత్సవాలు విజయవంతంగా నిర్వహించేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారీ అధికారులను ఆదేశించారు. జిల్లాలో 8 నుంచి 22వ తేదీ వరకు 15 రోజుల పాటు నిర్వహించాలని అన్నారు. కలెక్టరేట్లోని మీకోసం భవనంలో పౌష్టికాహార పక్షోత్సవాలు ప్రారంభ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 7వ పౌష్టికాహార పక్షోత్సవాలు రోజుకు ఒక కార్యక్రమంతో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు. లబ్ధిదారులు స్వయంగా తమంతట తామే పోషణ ట్రాకర్లు నమోదు చేసుకునే విధానం పట్ల ప్రచారం చేయాలని అన్నారు. కమ్యూనిటీ ఆధారిత నిర్వహణ కార్యక్రమం అమలు చేయడం ద్వారా పిల్లలలో పోషకాహార లోపం నివారించాలని అన్నారు. పిల్లల్లో ఉబకాయాన్ని తగ్గించడానికి ఆరోగ్యకరమైన జీవన శైలి అలవాటు చేసుకునేలా చేయడమే ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ తెలిపారు. క్షేత్రస్థాయిలో ఐసీడీఎస్, విద్యా, హెల్త్, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, స్వయం సహాయక సంఘాల సభ్యులు సమన్వయంతో పనిచేసి ప్రజలను భాగస్వాములను చేసి కార్యక్రమాన్ని విజయవంతం అయ్యేలా కృషి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. 7వ పౌష్టికాహార పక్షోత్సవాలు ముఖ్య ఉద్దేశాన్ని ఐసీడీఎస్ పీడీ హేన సుజన వివరించారు. తొలుత పౌష్టికాహార పక్షోత్సవాల్లో భాగంగా రోజువారీగా నిర్వహించే కార్యక్రమం వివరాలను ఐసీడీఎస్ సిడిపిఓ మాధవి వివరించారు. ఈ సందర్భంగా పౌష్టికాహార పక్షోత్సవాలను సంబంధిత ప్రచురించిన గోడ స్టిక్కర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు, మెప్మా పీడీ శ్రీహరి, ఐసీడీఎస్ సిడిపిఓలు, సూపర్వైజర్లు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి మనకు పిల్లలకు సంబంధించిన డిఫరెంట్ పారామీటర్స్ని తీసుకుంటూ చేయాలనేది ఒక సిస్టమ్ని మనము పెట్టగలిగాము. దానికి కూడా సిస్టమ్ ఏ సిస్టమ్ వర్క్ అవుతుందంటే ఇట్ ఈస్ నాట్ ద సిస్టమ్, అక్కడ ఎవరైతే పని చేస్తున్నారో వారి చేతిలో ఉంది. సో ఆ విధంగా చూస్తే మీరు అందరూ కూడా చాలా మంచిగా సహకరించారు. సో ఇంకా కూడా మన జిల్లాలో ఏదైతే మనము ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసి ఉన్నామో, వెనకబడిన జిల్లా, ఎక్కువ చైల్డ్ మ్యారేజెస్ జరుగుతున్న జిల్లా, ఈ నెగటివ్ పర్స్పెక్టివ్ నుంచి మనము మన జిల్లాని ఒక పాజిటివ్ వైపు తీసుకువెళ్ళాలంటే మీరు అందరూ కూడా ఇలాగే కంటిన్యూస్గా మీ మంచి పనిని చేసి ఉండాలి అని కోరుతూ, దీంట్లో ఇప్పుడు ఈ 15 డేస్లో మనం కొత్తగా ఏం అచీవ్ చేయాలని మనం అనుకుంటున్నాము. ఈ క్లారిటీ మీ ప్రతి ఒక్కరు కూడా ఉండాలి. ఎవరైనా చెప్పగలుగుతారా? యాక్టివిటీస్ అన్నీ కూడా మీరు ఏదైతే చేస్తున్నారో అదే, కొత్తగా ఏం లేదు. సో ఇక్కడ మనకు అందరూ కూడా ఇక్కడ మీకు ఐసీడీఎస్ డిపార్ట్మెంట్ నుంచి, అదే విధంగా హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఇద్దరు కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ పని చేయాలి. బికాస్ ఇప్పుడు చూస్తే ఏదైతే మీ టార్గెట్ గ్రూప్ చూస్తే దే ఆర్ చిల్డ్రన్, విమెన్. ఇప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్ దే ఆర్ ఆల్సో వర్కింగ్ ఫర్ ప్రెగ్నెంట్ విమెన్, చిన్న పిల్లలకు వారికి సెపరేట్ గా స్కీమ్స్ ఉన్నాయి. సో ఈ 2 డిపార్ట్మెంట్ మీరు కలిసికట్టుగా పని చేయాలి. గురించి చాలా చేశారు జిల్లాలో. అదే విధంగా ఈ పోషణ పక్వాడా కూడా మనం అందరం కలిసి బాగా విజయవంతం చేయాలనేసి మేడం రాత్రి 12 గంటల వరకు కూడా ఈ యాక్షన్ ప్లాన్ అనేది మమ్మల్ని కూర్చోబెట్టి వేయించారు. ఈ యాక్షన్ ప్లాన్ ఎలా అనేది మనం ఏ రోజు ఎలాగ ప్లాన్ చేసుకోవాలి, డిస్ట్రిక్ట్ లెవెల్లో, విలేజ్ లెవెల్లో, మండలాల్లో మనం ఎలాగా అందరం కలిసి అన్ని డిపార్ట్మెంట్తో మనం కలిసి పనిచేయాలి. అదేవిధంగా ఇది చేసిన తర్వాత కూడా మనం పోర్టల్లో ఎలా ఎక్కించాలనేది మనకి. ఫస్ట్ టీమ్కి 7 యాక్టివిటీస్ ఉన్నాయి, సెకండ్ టీమ్కి 5 యాక్టివిటీస్ ఉన్నాయి, లాస్ట్ టీమ్కి 9 యాక్టివిటీస్ ఉన్నాయి. మొత్తం 34 యాక్టివిటీస్ మనకు ఉన్నాయి. 12 వర్కింగ్ డేస్లో మనం ఈ 34 యాక్టివిటీస్ని 4 థీమ్స్ని కూడా మన ప్రజలందరిలోకి తీసుకెళ్ళాలి. అలాగే ప్రతి అంగన్వాడీ వర్కర్కి, సిడిపిఓకి, సూపర్వైజర్కి కూడా క్రెడెన్షియల్స్ ఇచ్చారు. జనాల డాష్ బోర్డ్ అనేది ఒకటి ఉంటుంది, అది అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఉంది. అందరికీ క్రెడెన్షియల్స్ కూడా మేము అందరికీ సర్క్యులేట్ చేస్తున్నాము. దీని ద్వారా ప్రతిరోజు కార్యక్రమాలన్నింటినీ కూడా మనము ప్రతిరోజు మనం ప్రోగ్రామ్స్ చేసి మంచి ఫొటోస్, గ్రాఫ్స్ని అన్నింటినీ కూడా మనం జనాల డాష్ బోర్డ్లో మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏదైతే మనము మొట్టమొదటి 1000 రోజులు అనుకుంటున్నామో దాంట్లో పోషణ పక్వాడా అంటే మొట్టమొదటిగా మనం తీసుకునే ఆహారం గురించి తగు జాగ్రత్తలు తీసుకొని సరైన ఆహారం తీసుకుంటే ఎవరు కూడా ఈ సోకాల్డ్ ఒబేసిటీ అని మనం పిలువబడుతున్నాం, ఊబకాయం రావటము. ఊబకాయం అనేది ఆహారం తీసుకునేటువంటి విధానంలో మార్పు వలన ఎక్కువ శాతం వస్తూ ఉంటుంది. చిన్నపిల్లలు ఈ జంక్ ఫుడ్స్ ఇవన్నీ తినటం వలన ఊబకాయానికి గురవుతున్నారు. అలా కాకుండా ఈ ఆకుకూరలు, పాలు, ఇంట్లో ఏవైతే మనకి న్యూట్రిషియస్ మెటీరియల్ దొరుకుతూ ఉంటుందో అటువంటి ఆహారాన్ని ఆ పిల్లలకి తెలియచేయటము, ఇవ్వటము చేసినట్లయితే
ఈ ఒబేసిటీ సమస్య అనేది మనము పెరగకుండా చూడటానికి అవకాశం. రైతులందరూ మార్కెట్కు అనుగుణంగా పొగాకును తెచ్చుకొని అమ్మకాలు చేసుకోవాలని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విశ్వశ్రీ అన్నారు. టంగుటూరు పొగాకు బోర్డును ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విశ్వశ్రీ, పొగాకు బోర్డు వైస్ చైర్మన్ బొండపాటి బ్రహ్మయ్య, సెక్రటరీ ఇన్ఛార్జి దివి వేణుగోపాల్, రీజనల్ మేనేజర్ ఎం లక్ష్మణరావు వేలం కేంద్రాన్ని సందర్శించి పొగాకు వేలం ప్రక్రియను పరిశీలించారు. మండెలలో మగ్గిన పొగాకునే బేళ్లు కట్టుకుని అమ్మకానికి తీసుకురావాలని విశ్వశ్రీ తెలిపారు. రైతులందరూ ఇప్పుడు ఉన్న మార్కెట్ను చూసి ఖర్చులు పెంచుకోకుండా పొగాకు సాగు ఖర్చును తగ్గించుకోవాలని అన్నారు. వచ్చే సంవత్సరానికి రైతులందరూ పొగాకు బోర్డు సూచించిన ఆథరైజ్డ్ ఏరియాకి కట్టుబడి ఉండాలని, బోర్డు అనుమతి మేరకే పొగాకు సాగు చేయాలని తెలిపారు. అలాగే రైతులు తీసుకొచ్చిన బేళ్లు అన్నింటినీ నో బిడ్స్ లేకుండా కొనుగోలు చేయాలని కంపెనీ వాళ్ళకి సూచించారు. కంపెనీ వాళ్లతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ రైతులు పండించిన పొగాకు అంతటినీ మంచి సరాసరి ధరతో కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. కట్టుబడి పాలెం, కమ్మవారి పాలెం గ్రామాల రైతులు వేలం కేంద్రానికి 435 బేళ్లు తీసుకురాగా అందులో 337 బేళ్లు కొనుగోలు చేశారు. 263.30 సరాసరి ధర నమోదైంది. కార్యక్రమంలో వేలం నిర్వహణాధికారి అట్లూరి శ్రీనివాసరావు, బోర్డు సిబ్బంది, పొగాకు బోర్డు రైతు నాయకులు, రైతులు పాల్గొన్నారు. ఇప్పుడు మనకి అక్కడ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకో 3-4 ప్లాట్ఫామ్స్ కావడం మిగతావన్నీ మనం క్లోజ్ చేసేసాము. కాబట్టి ఇక్కడ ప్రతి చోట నేను మాట్లాడేది ఓన్లీ ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్ అనే కాదు, ఓవరాల్ మన ఆంధ్రప్రదేశ్లో ఆప్షన్స్ ఏదైతే జరుగుతుంది అక్కడ మిగతా చోట్ల కూడా బయట వస్తున్నారు. కాబట్టి మనకి అన్ని రకాల పొగాకు కూడా కొనడానికి వస్తున్నారు. కాకపోతే ఇందాక మనం చూసినట్టుగా ఒక మంచి రేట్ కావాలి, F3, F4 కూడా మనకు మంచి రేట్ కావాలి అంటే అన్ని సమయాల్లో అవ్వదు. లాస్ట్ 3 years అయింది, ఈసారి కూడా అవుతుందని మనం ఆశిస్తున్నాం. కానీ ఒకవేళ మార్కెట్ అందుకు అనుగుణంగా చేయలేకపోతే మనం ఎవరు ఏమీ చేయలేము. కానీ మనకి బోర్డు టొబాకో బోర్డు 1985 నుంచి ఎప్పుడైతే ఉందో ప్రతిసారి కూడా అంటే ఇన్ని సంవత్సరాలు కూడా టొబాకో బోర్డు రైతులకి ఏ విధంగా బెనిఫిట్ అవ్వాలో అదే విధంగా పనిచేసింది. సపోర్ట్ చేయడం కానీ ఒడిశా రాష్ట్రం నుంచి అక్రమంగా 4.5 కేజీల గంజాయి తరలిస్తున్న నలుగురిని టంగుటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. సర్కిల్ కార్యాలయం వద్ద సిఐ హజరత్తయ్య ఈ మేరకు మీడియాకు వివరాలు వెల్లడించారు. ఒంగోలులో ఇంజనీరింగ్ విద్యార్థి ఒకరు మాదక ద్రవ్యాలకు పాల్పడి గంజాయి చలామణి చేస్తున్న ముఠాతో జతకట్టి భవిష్యత్తును చెడగొట్టుకుంటున్నారని సిఐ ఆవేదన వ్యక్తం చేశారు. సింగరాయకొండ సర్కిల్ పరిధిలోని టోల్ ప్లాజా వద్ద టంగుటూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో అక్రమంగా గంజాయి చలామణి తరలిస్తున్న 4 సభ్యుల ముఠా గుట్టు రట్టయిందన్నారు. గంజాయి తరలిస్తున్న గుంటూరు రాజాగారి తోటకు చెందిన గాజుల రాజు, చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన పల్లం కిరణ్, ఒరిస్సా రాష్ట్రం కోరాపుట్కి చెందిన భీమా కోరా, కాజు కిలాలను అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడంతో పాటు వారి వద్ద నుండి స్వాధీనం చేసుకున్న 4.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. ఇంజనీరింగ్ విద్యార్థిగా ఉంటూ చెడు అలవాట్లు, మత్తు పదార్థాలకు బానిసై ఈ ముఠాతో చేతులు కలిపి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడని విచారణలో తెలియడంతో ఆందోళన కలిగిందన్నారు. టోల్గేట్ కేంద్రంగా చలామణి అవుతున్న గంజాయి సరఫరా ముఠాని పట్టుకోవడంలో ప్రత్యేక దృష్టి పెట్టి అదుపులోకి తీసుకున్న టంగుటూరు ఎస్ఐ నాగమల్లేశ్వర్తో పాటు ఆయన సిబ్బంది వెంకట్రావు, ఎంవి కృష్ణారావు, శ్రీను, సుబ్బారెడ్డి, మహేష్, నాగార్జున, జయరాం, రమేష్లను ఉన్నతాధికారులు అభినందించారు. మా సిబ్బందికి రాబడిన సమాచారం మేరకు డిప్యూటీ తహసీల్దారు పంచాయతీదారుని తీసుకొని ఒక టోల్గేట్ దగ్గర సమాచారం మీదకి వెళ్ళి ఒక దగ్గర కొంతమంది వ్యక్తులు ఉన్నారని, గంజాయి పట్టుకుని ఉన్నారని తెలియక అక్కడికి వెళ్ళడం జరిగింది. మమ్మల్ని చూసి పారిపోతుండగా వాళ్ళని పట్టుకొని వాళ్ళ దగ్గర చెక్ చేస్తే ఒక 4.5 కిలో సుమారు వాళ్ళ దగ్గర గంజాయి, వాళ్ళ యొక్క ఫోన్లను స్వాధీనం చేసుకోవడమైనది. వీరి యొక్క ముద్దారు 4 కూడా గాజుల రాజు, పల్లం కిరణ్, భీమా కోరా, ఖుషు బిల్లా అనేటువంటి ఈ 4 కూడా ఈ యొక్క గాజు రాజనతను గుంటూరులో ఉంటాడు. ఇతను ఒక కాలేజీలో, ఇక్కడ సమీపంలోని కాలేజీలో బీటెక్ చదువుతుంటాడు. ఇతను గంజాయికి అడిక్ట్ అయ్యి ఆ యొక్క గుంటూరులో గతంలో కూడా వేరే కాలేజీ చదువుతూ అక్కడ అడిక్ట్ అయ్యి ఆడ కాలేజీ నుంచి పంపించేస్తే ఇక్కడ చేరడం జరిగింది. ఇక్కడ కూడా ఇదే కొనసాగిస్తుంటాడు. ఇతనికి అలాగే కిరణ్ అని చెప్పి యొక్క కాళహస్తిలో నేటివ్ ప్లేస్, అతను కూడా అక్కడ గంజాయి అడిక్ట్ అయ్యి ఇతని ద్వారా తెప్పించుకునే పరిచయం మీద గంజాయి తెచ్చమని చెప్తాడు.
వీరిద్దరు కూడా గంజాయి అటాక్ చేసుకుంటూ తాగుతూ ఉంటారు. చుట్టుపక్కల కూడా తక్కువ రేటుకి అలా ఎక్కువ రేటుకి అమ్ముకోవడానికి చేస్తుంటారు. ఈ విధంగా ఒరిస్సా చెందినటువంటి భీమా కూర కుషు బెల్ అనే వాళ్ళ దగ్గర నుంచి ఒక గంజాయిని తెప్పించుకొని వీరిద్దరు కూడా ఇక్కడ కొనుగోలు చేయడం కోసం వెయిట్ చేస్తుంటారు. ఆ సమయంలో మాకు రాబడిన సమాచారం మేరకు నేను ఎస్ఐ గారు వారి సిబ్బందిని తీసుకెళ్ళి వాళ్ళు పట్టుకుంటే వాళ్ళ దగ్గర 4.5 కేజీ గంజాయి దొరకడం జరిగింది. నరసాపురం మాజీ ఎంపీ ప్రస్తుత శాసన ఉపసభాపతి రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేయడంతో ప్రకాశం జిల్లా పోలీసు కార్యాలయంలో గుంటూరు జీజీహెచ్ విశ్రాంత పర్యవేక్షణ అధికారి డాక్టర్ ప్రభావతి విచారణకు హాజరయ్యారు. మధ్యాహ్నం నుండి రాత్రి 8:45 వరకు సాగిన విచారణలో పొడిగా సమాధానాలు ఇచ్చినట్లు సమాచారం. సోమవారం ఉదయం తన కుటుంబీకులతో కలిసి ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. భోజన విరామం అనంతరం విచారణ ప్రారంభమవుతుందని అధికారులు చెప్పడంతో వెళ్లిపోయారు. మధ్యాహ్నం ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలోని దర్యాప్తు బృందం ఎదుట ప్రభావతి మళ్లీ హాజరయ్యారు. విచారణ అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు ప్రభావతి ముక్తసరిగా సమాధానం చెబుతూ తనకు గుర్తులేదని రికార్డులు చూసి చెబుతానని చెప్పినట్లు తెలిసింది. రాత్రి 8:45 సమయంలో విచారణ ముగిసింది. మంగళవారం ఉదయం 11 గంటలకు తిరిగి విచారణకు హాజరు కావాలని ప్రభావతికి అధికారులు సూచించారు. థ్యాంక్ యూ అమ్మా. ఓకే అన్న. లేదు మంచి జరగాల. ఓటర్ల నమోదు సవరణలు తొలగింపుల కోసం వచ్చిన దరఖాస్తులను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని డిఆర్ఓ చినబోగులేసు మండల రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గడువు తీరిన అర్జీలపై మండలాల వారీగా రెవెన్యూ మండల అధికారులతో డిఆర్ఓ సమీక్షించారు. మీకోసంలో వచ్చిన అర్జీల పరిష్కారంలో పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కారం చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎర్రగొండపాలెం 76, దర్శి 64, ఎస్ఎన్పాడు 77, ఒంగోలు 221, కొండపి 107, మార్కాపురం 141, గిద్దలూరు 84, కనిగిరి 119. అదే ఫారం 8, ఇందులో ఫారం 8లో 7 days, మోర్ దాన్ 7 days, ఎర్రగొండపాలెం 10, దర్శి 3, ఎస్ఎన్పాడు 5, ఒంగోలు 2, కొండపి 12, మార్కాపురం 14, గిద్దలూరు 12, కనిగిరి 13. అంటే 71 మోర్ దాన్ 7 days ఫారం 8లో పెండెన్సీ ఉంది. ఫారం 7లో మోర్ దాన్ 7 days 89, మోర్ దాన్ 15 daysలో 4 ఉన్నాయి. ఈ పెండెన్సీ మీరు త్వరగా తగ్గించండి. నేను మొన్న శనివారం టెలికాన్ఫరెన్స్లోనే సీరియస్గా చెప్పడం జరిగింది, శుక్రవారం. మరి అప్పటికిప్పటికి ఎంత ప్రోగ్రెస్ ఉందో వీళ్ళు వేయలేదు. వేసిన తర్వాత నేను టెలికాన్ఫరెన్స్ ద్వారా మళ్ళీ మీకు క్లియర్గా. ఏపీయూడబ్ల్యూజే 36వ రాష్ట్ర మహాసభలను ఒంగోలులో నిర్వహించడానికి సన్నద్ధం అవుతుందని రాష్ట్ర అధ్యక్షుడు ఐవి సుబ్బారావు తెలిపారు. ఒంగోలు మల్లయ్యలింగం భవనంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర మహాసభ సన్నాహక సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు రమణ అధ్యక్షత వహించారు. జర్నలిస్టులకు సంబంధించిన అక్రిడేషన్ సమస్యలపై ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని ఐవి తెలిపారు. ప్రస్తుతం యూట్యూబ్, సోషల్ మీడియా ఎక్కువగా ఉన్నందున అక్రిడేషన్లు ఎలా మంజూరు చేయాలనే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం చర్చిస్తుందని, దానికి సంబంధించిన ఏదైనా పత్రిక, టీవీ రంగాలలో 10 సంవత్సరాలు పనిచేసిన తర్వాత యూట్యూబ్ ఛానల్ కానీ లేకుంటే చిన్న పత్రిక కానీ పెట్టుకుంటే వారికి అక్రిడేషన్ ఇవ్వాలని ప్రభుత్వానికి చెప్పామని అన్నారు. జర్నలిస్టు సంఘాలతో మరోసారి చర్చలు జరిపిన సమస్యను పరిష్కరించి ఏ ఒక్కరికి అక్రిడేషన్ లేదనకుండా ఉండేందుకు కృషి చేయాలని ముఖ్యమంత్రి సూచించారని తెలిపారు. ఒంగోలులో 3 రోజుల పాటు జరిగే మహాసభల్లో ప్రజలు, ప్రజాస్వామికవాదులు, రాజకీయ పార్టీలు, జర్నలిస్టు ప్రతినిధులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. మే మొదటి వారంలో ఒంగోలులో జర్నలిస్టుల సమస్యలపై గొంతెత్తేందుకు మహాసభ వేదిక కాబోతుందని ఐజేయు కార్యవర్గ సభ్యులు ఆలపాటి సురేష్ తెలిపారు. ఏపీడబ్ల్యూజే 68 సంవత్సరాల తెలుగు పత్రికా రంగంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటూ జర్నలిస్టుల సమస్యలు, సంక్షేమంపై నిరంతరం పోరాడుతుందని, అందుకోసం జరిగే రాష్ట్ర మహాసభల్లో
అనేక భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తారని అన్నారు. మహాసభలకు అధికార ప్రతిపక్ష పార్టీలను కూడా ఆహ్వానించడం జరుగుతుందని తెలిపారు. 3 రోజుల పాటు జరిగే మహాసభల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐజేయు, ఏపీయూడబ్ల్యూజే ప్రతినిధులు హాజరవుతారని అన్నారు. సమావేశంలో ఐజేయు కార్యదర్శి సోమసుందరం, ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర మహాసభలు ఒంగోలులో జరపాలని చెప్పి తీర్మానించారు. ఒంగోలు టౌన్లో ఈ మహాసభలు మోస్ట్ ప్రాబబ్లీ మే మొదటి వారంలో, మే 10వ తేదీ లోపు జరుగుతాయి. 3 ఉమ్మడి జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ బాధ్యతలు చూస్తున్న కార్యకర్తలతో, నాయకులతో ఈ సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర యూనియన్ అధ్యక్షులు ఐవి సుబ్బారావు గారు. 2 రోజుల పాటు జరిగే ఈ మహాసభల్లో రాష్ట్రం అన్ని జిల్లాల నుంచి ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ డెలిగేట్స్ వస్తారు. దాదాపు 300 మంది డెలిగేట్స్, 300 మంది ఆహ్వానితులు హాజరయ్యే ఈ సమావేశంలో జర్నలిస్టులకు సంబంధించిన సమస్యలు, అలాగే జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించిన సమస్యలు, ప్రధానంగా ఎక్రిడేషను, గృహవసతి, ఇప్పటికి కూడా ఈ సమస్యలు పరిష్కారం దొరకటం లేదు అని ప్రభుత్వాల మీద, వీటన్నిటి మీద కూలంకషంగా చర్చిస్తారు. జర్నలిస్టుల ఉద్యమం ఏ పద్ధతిలో వెళ్ళాలి అనే ఒక దిశానిర్దేశం ఈ 2 రోజుల మహాసభ ఇస్తుంది అన్న ఉద్దేశంతో మేము కార్యరంగంలో దిగుతున్నాము. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర 37వ మహాసభ ఒంగోలులో మే నెల మొదటి వారంలో జరపాలని రాష్ట్ర కార్యవర్గం, అలాగే ప్రకాశం జిల్లా శాఖ నిర్ణయించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 10,000 మంది సభ్యులు ఏపీయూడబ్ల్యూజేలో ఉన్నారు. అలాగే రానున్న రోజుల్లో ఎటువంటి సమస్యల్ని తీసుకోవాలి, జర్నలిస్టుల హక్కుల కోసం ఎలాంటి పోరాటాలు చేయాలి అనే అంశాలని చర్చించుకోవడం కోసం ఈ మహాసభల్లో మా ప్రతినిధులు వచ్చి పాల్గొని మాట్లాడతారు. ఇది ఒంగోలులో జరగటం 3వసారి. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒంగోలులో మళ్ళీ 36వ మహాసభ. ఈ 36వ మహాసభలకి ఒంగోలులో ఉన్న పాత్రికేయులే కాకుండా ఒంగోలులో ఉండే ప్రజలు, మరి రాజకీయ పార్టీలు, దాతలు, అలాగే పౌర సమాజం ముఖ్యంగా ఈ మహాసభలను విజయవంతం చేయడానికి వారి వంతు పూర్తి తోడ్పాటు అందించాలని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్, అలాగే రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ జర్నలిస్టుల పక్షాన పోరాడుతున్న, పనిచేస్తున్న, జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న పెద్ద సంఘాలు. అలాంటి ఏపీడబ్ల్యూజే రాష్ట్ర 36వ మహాసభ మే మొదటి వారంలో ఒంగోలులో జరగనుండటం మనందరికీ కూడా గర్వకారణం. జర్నలిస్టుల సమస్యల మీద, దేశవ్యాప్తంగా ఉన్న సమస్యల మీద, ఈ రాష్ట్రంలో సమస్యల మీద సమీక్ష చేసి చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడంతో పాటు ఆ సంఘానికి కొత్త కమిటీని కూడా ఇక్కడ ఎన్నుకోబోతున్నారు. అందుకు గాను దేశంలోని వివిధ రాష్ట్ర జాతీయ నాయకులు, అలాగే వివిధ రాష్ట్రాల జర్నలిస్టుల ప్రతినిధులు, ప్రముఖ జర్నలిస్టులతో పాటు రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి 300 మంది ప్రతినిధులు కూడా హాజరవుతున్నాయి. దీనికి ప్రకాశం జిల్లా ఒంగోలు వేదిక కావడం మనందరికీ ఒక మంచి పరిణామం. ఇప్పటికే 2 సార్లు జరిగి ఇది 3వసారి కూడా ఒంగోలులో జరగనున్నది. ఈ మహాసభ దిగ్విజయానికి ఈ జిల్లాలోని జర్నలిస్టులతో పాటు పెద్దలు, ప్రముఖులు, దాతలు, అలాగే ప్రజల నుంచి కూడా సహకారాన్ని ఆశిస్తున్నాం. ఇందుకు మీరందరూ సహకరించాలని, ఈ జర్నలిస్టు ఉద్యమంలో ఏపీడబ్ల్యూఏ చరిత్రలో ఒంగోలు మహాసభ ఒక చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా నిర్వహించేందుకు చేస్తున్న కృషికి మీరందరూ తోడ్పడియాలని విజ్ఞప్తి చేస్తున్నాం. 2వసారి రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన అన్న ఐవి సుబ్బారావు నాయకత్వంలో రేపు జరిగే ప్రకాశం జిల్లాలో జరిగే మహాసభలను విజయవంతం చేస్తామని తెలియజేస్తూ, ప్రతి ఒక్కరిని కలుపుకొని ఈ 3 రోజులు జరిగే మహాసభల్లో మేమందరం కష్టపడి పనిచేస్తామని తెలియజేస్తూ, అలాగే గతంలో మరి పోలీస్ కళ్యాణ మండపంలో 2002లో రాష్ట్ర మహాసభలు జరిగినాయి. ఆ కార్యక్రమంలో ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రావడం జరిగింది. అప్పుడు కూడా ఐవి సుబ్బారావు నాయకత్వంలో సక్సెస్ఫుల్గా చేశాం. ఈసారి కూడా తప్పకుండా చేసి ప్రకాశం జిల్లాలో ఏపీయూడబ్ల్యూజే అంటే ఏంటనేది
సత్తా చాటుతామని చెప్పి మరోసారి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తాను. రీసర్వే సమస్యలు, సిటిజన్స్ సర్వీసెస్, పీజీఆర్ఎస్ పరిష్కారంపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని CCLA ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి పేర్కొన్నారు. విజయవాడ CCLA కార్యాలయం నుంచి రెవెన్యూ సదస్సుల పీజీఆర్ఎస్, రీసర్వే, IBRS ఫీడ్బ్యాక్, వాటర్ ట్యాక్స్ తదితర అంశాలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జయలక్ష్మి సమీక్ష నిర్వహించారు. పీజీఆర్ఎస్ దరఖాస్తులు బియాండ్ SLA లోపు వెళ్లకుండా గడువులోపు నాణ్యతగా పరిష్కరించాలని ఆదేశించారు. 3వ కలెక్టర్ల సమావేశంలో రెవెన్యూ సమస్యలు బాగా పరిష్కారం అవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారని, అందుకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని అన్నారు. రీసర్వే సమస్యలు, సిటిజన్స్ సర్వీసెస్, పీజీఆర్ఎస్ పరిష్కారంపై దృష్టి పెట్టడం అత్యంత ముఖ్యమైనదని, ఆయా దరఖాస్తులను సమస్యలను పెండింగ్ లేకుండా సకాలంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. గ్రామ స్థాయిలో వాటర్ ట్యాక్స్ వసూలుపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టరేట్ నుంచి కలెక్టర్ తమీం అన్సారియా, జేసీ గోపాలకృష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి చినబోబులేసు, జిల్లా సర్వే ల్యాండ్ రికార్డ్స్ అధికారి గౌస్ బాషా, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు, కలెక్టరేట్ పరిపాలనా అధికారి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మిగతా టాప్ 5 సబ్జెక్ట్స్ చెప్పాను. ఈ వాటర్ యాక్ట్ వల్ల కూడా కొన్ని డిస్ట్రిక్ట్స్ లో టాప్ 5 లో వచ్చింది. నార్మల్లీ డజన్ కమ్, బట్ దిస్ టైమ్ ఇట్ హస్ కమ్. ఇట్స్ బేసికలీ బికాస్ సమ్మర్ సీజన్ ఇస్ అప్రోచింగ్ అండ్ ఎవరైనా డ్రిల్లింగ్ ఆఫ్ బోర్ నగరంలోని దిబ్బల్ రోడ్డులో బ్యాంక్ ఆఫ్ ఇండియా ATM సెంటర్లో సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పగలగొట్టి నగదు తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేశారు. వారి ప్రయత్నం విఫలమైంది. ఉదయం ఆ ప్రాంతంలోని వ్యక్తులు కొందరు ATM పగలగొట్టి ఉండడాన్ని గమనించి బ్యాంకు అధికారులకు సమాచారం ఇవ్వడంతో బ్యాంకు సిబ్బంది అక్కడికి చేరుకుని పరిశీలించారు. వెంటనే తాలూకా పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు డాగ్ స్క్వాడ్తో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బ్యాంకు నగదు నిర్వహణ చేసే సిబ్బంది ATMను పరిశీలిస్తున్నారు. ATM పగలగొట్టారు తప్ప నగదు పోలేదని విశ్వసనీయంగా తెలుస్తోంది. డాగ్ స్క్వాడ్ ATM సెంటర్ నుండి RTC డిపో వైపు వెళ్లి అక్కడి నుండి దిబ్బల రోడ్ సీతారామ దేవస్థానం వైపు వెళ్లి అక్కడి నుండి వెనుతిరిగింది. ATMను పగలగొట్టిన దొంగలు డిపో వైపు నుండి దిబ్బల రోడ్డు వైపు వెళ్లినట్లు తెలుస్తోంది. తాకుంటారు కానీ మనకు తెలియదు. పాయా నువ్వురా. స్వయం సహాయక సంఘాల సభ్యుల రుణ జీవనోపాధుల ప్రణాళిక వాస్తవ అంచనాలకు తగినట్లు ఉండేలా సర్వే చేయాలని DRDA ప్రాజెక్టు డైరెక్టర్ నారాయణ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న స్వయం సహాయక సంఘాల సభ్యుల రుణ ప్రణాళిక సర్వేలో భాగంగా తాళ్లూరు, కురిచేడు, ముండ్లమూరు, మద్దిపాడు మండలాల్లో జరుగుతున్న సర్వేని PD పరిశీలించారు. గతంలో ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు రుణాలతో పాటు స్త్రీనిధి, ఉన్నతి, CAF వంటి వాటి నుండి రుణ సదుపాయం అందజేయడం జరిగేది. కొంతమంది సంఘ సభ్యులకు అవసరం లేనప్పటికీ రుణ సదుపాయం అందించేవారు. దీంతో ప్రభుత్వం సభ్యుల వారీగా కుటుంబ అవసరాలకు, జీవనోపాధుల ద్వారా ఆదాయాభివృద్ధికి కావలసిన పెట్టుబడి రుణ ప్రణాళిక తయారు చేసుకోవడం ద్వారా అవసరమైన సమయాల్లోనే రుణాలు అందించేలా సర్వే చేయడం జరుగుతుందని PD నారాయణ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 45,000 సంఘాల్లోని 4,50,000 మంది సభ్యుల నుండి సమాచారం సేకరించడం జరుగుతుందన్నారు. ప్రతి సభ్యురాలికి ఎప్పుడు రుణం అవసరమో, ఏ విధమైన రుణం అవసరమో సర్వేలో నమోదు చేసి ఆ సమయానికి రుణ సదుపాయం అందించేలా ప్రణాళిక తయారు చేయడం జరుగుతుందన్నారు. ప్రతి మహిళ రుణ వినియోగం పూర్తి స్థాయిలో సక్రమంగా అవలంబించేలా చేయడం జరుగుతుందన్నారు. 2025-26 సంవత్సరానికి సర్వే ఆధారంగా వార్షిక రుణ ప్రణాళిక తయారు చేసి
ప్రభుత్వానికి అందజేయనున్నట్లు పీడీ తెలిపారు. సర్వే సమయంలో ప్రాంతీయ సమన్వయకర్తలు, ఏపీఎంలు, విఓఏలు, సీసీలు నమోదు ప్రక్రియ పూర్తయ్యే వరకు సర్వే కార్యక్రమాన్ని పర్యవేక్షించాలన్నారు. సమాచార సేకరణలో తప్పుడు సమాచారం కానీ, నిర్లక్ష్య పూర్తి సమాచార సేకరణ కానీ చేయకుండా సభ్యులు కోరుకుంటున్న విధంగా జీవనోపాధి, కుటుంబ అవసరాల నమోదు చేయాలన్నారు. 2,07,000 మొత్తం తీసుకున్నాము. అప్పు నిల్వ వచ్చి ఫిబ్రవరి 10 మొత్తము 79,000. ఒక్కొక్క మనిషికి ఎంత వస్తుంది? 79,000 ఒక్కొక్క మనిషికి వచ్చేసి మీరు 79,000. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి అప్పు నిల్వ 1,60,750 రూపాయలు. అది మేము తీయడానికి లేదు. ఆదాయ అభివృద్ధికి ఎంత ఉపయోగించాలి? అవసరం అంటేనే ఓపెన్ అవుతుంది సార్. మీకు అవసరము అంటే అవును అని కొడతాం. అప్పుడు మీకు ఏమేటికి కావాలి అని ఆస్తి కొనుగోలుకి, ఇంటికి ఏమున్నాయంటే పిల్లల పెళ్లికి ఉన్నాయి, పిల్లల చదువులకు ఉన్నాయి, మీరేదైనా కొత్తగా కొనుక్కోవాలన్నా, కొత్తగా ఇల్లు కొనుక్కోవాలన్నా, మీరేదైనా కిరాణా షాపు ఇంకేదైనా షాప్స్ పెట్టుకోవాలన్నా అక్కడంతా అవకాశం. జిల్లాలో ఎన్టీఆర్ వైద్య సేవ నెట్వర్క్ హాస్పిటల్స్లో వైద్య సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయని జిల్లా సమన్వయకర్త డాక్టర్ హేమంత్ కుమార్ తెలిపారు. సోషల్ మీడియాలో గడిచిన 24 గంటల్లో వచ్చిన కథనాలు చూసి లేదా ఎవరైనా తెలిసిన వ్యక్తుల ద్వారా ఎన్టీఆర్ వైద్య సేవ గురించిన అవాస్తవిక సమాచారాన్ని విని ప్రజలు అధైర్యపడాల్సిన అవసరం లేదని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ భేటీలో పెండింగ్ బిల్లుల చెల్లింపు గురించి హామీ ఇవ్వడం జరిగిందని అన్నారు. జిల్లా ప్రజలందరూ వారి అవసరాన్ని బట్టి యథావిధిగా ఎన్టీఆర్ వైద్య సేవలు ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్లో ఉచితంగా పొందవచ్చని అన్నారు. ప్రజలు ఎవరైనా ఎన్టీఆర్ వైద్య సేవలు పొందడంలో ఇబ్బంది పడుతుంటే వెంటనే ఆ హాస్పిటల్ వైద్యమిత్ర టీమ్ లీడర్ జిల్లా సమన్వయకర్తలకు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ప్రకాశం జిల్లా ప్రజలందరికీ ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కోఆర్డినేటర్గా తెలియజేయిందేమనగా 7వ తారీఖు ఏప్రిల్ నెల ఏదైతే ఉందో ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ ఎంపానల్డ్ హాస్పిటల్స్లో ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ఆశా వాళ్ళు స్ట్రైక్ నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఈ బంద్ నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం నుంచి ఏవైతే బకాయిలు ఉన్నంత కారణంగా హాస్పిటల్స్ అసోసియేషన్ వారు స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం జరిగింది. దాన్ని ప్రభుత్వం వారు ఆశా నెట్వర్క్ అసోసియేషన్తో చర్చలు జరిపి బకాయిలు కూడా విడుదల చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ ఎటువంటి ఆందోళన చెందకుండా పూర్తిగా ఉచితంగా వైద్య సేవలు ఎన్టీఆర్ వైద్య సేవ నెట్వర్క్ హాస్పిటల్స్లో పొందవచ్చని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే ఎవరైనా పేషెంట్స్ దగ్గర నుంచి కానీ, అడ్మిషన్లో ఉన్న వాళ్ళ దగ్గర కానీ ఓపీ కానీ, ఐపీ సర్వీసెస్, అలాగే ఎమర్జెన్సీ సర్వీసెస్ ఈ మూడిట్లో ఏదైనా లోపం ఉన్నా కానీ, లేదా ఈ సర్వీసెస్ ఎన్టీఆర్ వైద్య సేవ కింద చూడట్లేదు, డబ్బులు కడితేనే చూస్తాము అని కానీ ఎటువంటి సమస్యలు మీకు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు తలెత్తినా కూడా దగ్గరలో ఉన్న వైద్యమిత్రాన్ని కానీ, టీమ్ లీడర్ని కానీ, అలాగే జిల్లా కోఆర్డినేటర్ నెంబర్స్ కూడా ఉన్నాయి. మీరు నేరుగా కాంటాక్ట్ చేసి ఇటువంటి ఏమీ ఇష్యూస్ లేకుండా కూడా మీరు ఫ్రీగా వైద్యం పొందొచ్చు. కాబట్టి ప్రజలందరూ ఈ సోషల్ మీడియాలో కానీ, షార్ట్ న్యూస్లో కానీ, లేదా పత్రికల్లో కూడా వస్తున్న వార్తల్ని మనసులో పెట్టుకొని మీరు వైద్యం చేయించుకోకుండా కానీ, డబ్బులు కట్టి కానీ వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. పూర్తిగా ఫ్రీగా యథావిధిగా వైద్య సేవలు అనేది కంటిన్యూ అవుతున్నాయి. కాబట్టి ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి ఎన్టీఆర్ వైద్య సేవలోనే ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా కార్డు హోల్డర్స్ని, బెనిఫిషియరీస్ అందరినీ ఉన్నత ప్రమాణాలకు అనుగుణంగా సింగరాయకొండ రైల్వే స్టేషన్ ఆధునీకరణకు కార్యాచరణ రూపొందుతుంది. సింగరాయకొండ రైల్వే స్టేషన్లో పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. వికసిత్ భారత్లో భాగంగా చేపట్టే ఈ పనులు పూర్తయితే ప్రయాణికులు సులభంగా, సౌకర్యంగా రాకపోకలు సాగించే వీలుంటుంది. జిల్లా పరిధిలోని ఒంగోలు, సింగరాయకొండ, దొనకొండ రైల్వే స్టేషన్ల ఆధునీకరణకు ప్రభుత్వ నిధులు మంజూరు చేసింది. సింగరాయకొండ రైల్వే స్టేషన్ ఆధునీకరణకు 25 కోట్లు మంజూరు చేసింది. స్టేషన్ ముఖద్వారం పూర్తి స్థాయిలో మార్పు చేస్తున్నారు. ప్లాట్ఫామ్ల పొడిగింపుతో పాటు లైటింగ్ వ్యవస్థను మెరుగుపరుస్తున్నారు. ప్లాట్ఫామ్లపై ప్రయాణికులు కూర్చునేందుకు మంచి సదుపాయాలు కల్పిస్తున్నారు. మొదటి ప్లాట్ఫామ్ నుండి 5వ ప్లాట్ఫామ్ను కలుపుతూ కొత్తగా 40 అడుగుల వెడల్పుతో అధునాతన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి.
పురుషులు, మహిళలు, దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ప్రీమియం మాడ్యులర్ టాయిలెట్లు నిర్మిస్తున్నారు. వెయిటింగ్ హాల్ నిర్మాణం, రైల్వే స్టేషన్ ముఖభాగం, పరిసర ప్రాంతాల ఆధునీకరణ, విద్యుత్, లైటింగ్ ఆధునీకరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఇవన్నీ పూర్తయితే రైల్వే ప్రయాణికులకు మెరుగైన వసతులతో పాటు ఆధునిక సౌకర్యాలు అందుబాటులోనికి రానున్నాయి. సంగీత రంగంలో 30 సంవత్సరాల పాటు కృషి చేసి ఎన్నో అవార్డులు పొందిన గాయని చెల్లా నాగేశ్వరమ్మ రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉగాది పురస్కారం అందుకోవడం అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ప్రకాశం జిల్లా సంగీత కళాకారుల సమాఖ్య ఆధ్వర్యంలో ఉగాది పురస్కార గ్రహీత చెల్లా నాగేశ్వరమ్మను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళాకారుల సమాఖ్య గౌరవాధ్యక్షుడు ఎస్ సుకుమార్, అధ్యక్షులు ఎస్కే బాబు, కార్యదర్శి ఏ మనోహర్, యు కోటేశ్వరరావు, మద్దుల నరసింహారావు, గోపాలరావు, నాగమణి శ్రీనివాస్, లక్ష్మీ తులసి, శ్రీదేవి, నాగరాజు, వెంకటలక్ష్మి, నాగేంద్రమ్మ, వెంకట సుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు. నాగులపులపాడు మండలం చెదలవాడ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రఘునాయక స్వామివారి వార్షిక కళ్యాణోత్సవంలో భాగంగా స్వామివారికి ధ్వజారోహణం జరిగింది. దేవస్థానం తరపున జరిగిన ఈ కార్యక్రమానికి కార్యనిర్వాహకులు, ధర్మకర్తలు, పూజారుల సమక్షంలో నిర్వహించారు. సంతానం లేని వారికి గరుడ ముద్దల ప్రసాదంతో వారిని ఆశీర్వదించారు. సంతానం లేని వారు గరుడ ప్రసాదం తింటే సంతానం కలుగుతారనేది ఇక్కడ వస్తున్నటువంటి ఆచారం. అనంతరం గరుత్మంతుల వారిని గ్రామంలో ఊరేగించారు. రాత్రి నుంచి శేషవాహనంతో ప్రారంభమై 14వ తేదీ కళ్యాణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. అనంతరం రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది. కొరిసిపాడు మండలం మేదరమెట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలందరూ వేసవిలో దొంగతనాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎస్ఐ మహమ్మద్ రఫీ సూచించారు. ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రజలు ముందుగా పోలీసు వారికి సమాచారం అందించాలని పేర్కొన్నారు. అదేవిధంగా తమ పిల్లలు సెలవుల దృష్ట్యా విహారయాత్రలకు, చెరువుల వద్దకు వెళ్లకుండా జాగ్రత్త వహించాలని ఎస్ఐ అన్నారు. ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత పిల్లలకు హాలిడేస్ రావడం జరిగింది. దీని దృష్ట్యా పిల్లలు విహారయాత్రలకు అని చెప్పేసి వాగుల దగ్గర, ఈ చెరువుల దగ్గర ఈతకని చెప్పేసి మునిగిపోయే అవకాశం ఉంది. పిల్లల్ని కూడా జాగ్రత్తగా
అబ్జర్వేషన్లో పెట్టుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. అదేవిధంగా ఈ పిల్లలకు కూడా 2 వీలర్స్ ఇవ్వడం, దీనివల్ల యాక్సిడెంట్ ప్రమాదాలు జరగడం ఇవన్నీ కూడా ఉన్నాయి. అందువల్ల ఈ తల్లిదండ్రులు ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఇంకో విజ్ఞప్తి ఏంటంటే ఈ ఇళ్ళకి మీ యొక్క ఊర్లకి వెళ్ళే వాళ్ళు సెలవు సందర్భంగా మీరు విహారయాత్రలు కానీ ఎక్కడన్నా ఊర్లకి వెళ్ళేవారు ఖచ్చితంగా మీ యొక్క విలువైన సామాన్లు, విలువైన ఆభరణాలు ఏదన్నా ఉంటే నగదు అవి బ్యాంక్ లాకర్లో పెట్టుకోవడం భద్రంగా ఉంటాయి. ఇంకొకటి మీరు ఊళ్ళకి వెళ్ళేటప్పుడు మీరు ఫలానా తేదీన ఇలా ఊరు వెళ్తామని చెప్పేసి మా పోలీస్ స్టేషన్లో మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని తగ్గట్టుగా నైట్ పూట మీ ఏరియాలో బీట్ సిబ్బంది వచ్చి వెరిఫై చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మీరు చుట్టుపక్కల వాళ్ళకు కూడా చెప్పి అలర్ట్గా పెట్టుకోవాల్సిన బాధ్యత మన మీద ఎంతైనా ఉంది. ఈ తగు సూచనలు పాటిస్తే ఈ దొంగతనాల బారి నుంచి మనం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం వల్ల మనం మన దొంగతనాలు జరగకుండా చూసుకోవచ్చు. అదేవిధంగా ఈ డి న్యూస్లో నేటి మాట. జీవితంలో ప్రతి ఓటమి గుణపాఠం అవుతుంది. ప్రతి గుణపాఠం నువ్వు మారేందుకు ఒక మార్గాన్ని చూపిస్తుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.